వెల్కమ్ టు ఆస్క్ మీ అమ్మమ్మ సర్వింగ్స్ కిచెన్ మేడ్ ఈటబుల్స్కి స్వాగతం. హలో అండి, బ్రెడ్ రబ్డి నార్త్ ఇండియన్ స్పెషల్ స్వీట్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ పాలకోవా, 1/2 లీటర్ పాలు, 4 బ్రెడ్ స్లైసెస్, పిస్తా పొడి, బాదాం పొడి, పంచదార, అలాగే కుంకుమ పువ్వు. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక ప్యాన్లో 1/2 లీటర్ పాలు పోసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. పాలు అడుగంటకుండా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, కాకపోతే టైం టేకింగ్ వల్ల పాలు మరిగించుకోవడం ఒకటే, మిగతాదంతా చాలా ఈజీగా ఉంటుంది. నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఈ స్వీట్ని స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేసుకుంటారు. పాలని కొద్దిగా చిక్కపడే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోకి మనం 1/2 కప్పు పంచదార వేసి కలుపుకుందాం. ఈలోపు మనం 2 స్పూన్ల గోరువెచ్చటి పాలల్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకుందాం. ఈ కుంకుమ పువ్వు కొద్దిగా నానాక మనం ఇందాక మరిగించుకున్న పాలల్లో దీన్ని వేసి కలుపుకుందాము. కుంకుమ పువ్వు కేవలం మన స్వీట్కి కలరే కాదండి, కుంకుమ పువ్వు వాడడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు ఈ విధంగా చిక్కపడే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్ల బాదాం పొడి, అలాగే 2 స్పూన్ల పిస్తా పొడి వేసి కలుపుకుందాం. పాలు అడుగంటకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలైంది. మన రబ్డీ ఇప్పుడు తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఈ విధంగా మిగతా స్లైసెస్ని కూడా బ్రెడ్ లోపల కోవాని పెట్టి రోల్ చేసుకుని వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మన కోవా బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. వీటి మీదకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న రబ్డీని వేసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే, మన బ్రెడ్ రబ్డీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి మనం కొద్దిగా పిస్తా పౌడర్ అలాగే బాదాం పౌడర్ వేసి గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, మన నార్త్ ఇండియన్ స్పెషల్ స్వీట్ ఇప్పుడు సౌత్ ఇండియన్స్ ఇంట్లోనే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాంతోపాటు మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.